బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో కింగ్ కోటి ఎల్ఎన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందజేసి విద్యాభ్యాసంలో ఇవి ఉపయోగించాలని ఆకాంక్షించారు. సెంచరీ వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో అందరూ ఫాదర్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. మరి మా ఫాదర్స్ అందరూ కేటీఆర్ గారు గురించి ప్రేర్ చేయడం, ఈ సమాజంలో సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఒకవైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలతో పాటు ప్రతి మతాన్ని గౌరవించే విధంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు శాంతి భద్రతల విషయంలో, రెండోది సమాజంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, హిందువులు కావచ్చు, మరి ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, అదే విధంగా మరి సర్దారులు కావచ్చు, ఇతరత్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా గౌరవించినటువంటిది మనం చూసినాం. రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా. అయితే ఈ హైదరాబాద్ మీద కేటీఆర్ గారి ముద్ర ప్రధానమైనటువంటిది.